ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పరిష్కరించే అంశంపై టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు. వాటిని సరిచేసేందుకే తాను సింగపూర్ వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని సీఎం చంద్రబాబు కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని, లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో సింగపూర్ సహకరించాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ను సీఎం చంద్రబాబు కోరారు. గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబును కలిశానని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ గుర్తు చేసుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్న ఆయన, గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని టాన్ సీ లాంగ్ తెలిపారు. సీఎం చంద్రబాబుతో సమావేశానికి మంత్రి నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.